పర్యావరణ సమతుల్యతకు జీవ వైవిధ్యం ఎంతో అవసరమని ఆ దిశగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి గత 4 సంవత్సరాలుగా బర్డ్ ఫీడర్స్ పంపిణీ చేస్తున్న లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మ తులసి అభినందనీయులని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏవీవీ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మ తులసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్డ్ ఫీడర్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మ తులసి అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏవీవీ ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ రీజనల్లో గల 26 లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఈవీవీ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతకు జీవ వైవిధ్యానికి ఎంతో అవసరమని ఆ దిశగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి గత 4 సంవత్సరాలుగా ప్రతి ఏటా బర్డ్ ఫీడర్స్ను పంపిణీ చేస్తున్న పద్మ తులసి అభినందనీయురాలని పేర్కొన్నారు. పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్విరాన్మెంట్ కార్యక్రమాన్ని తాను నిర్వహిస్తున్న ఇతరులతో కూడా చేయించేందుకు ప్రతి ఏటా బర్డ్ ఫీడర్స్ను పంపిణీ చేస్తున్నట్లు రీజనల్ చైర్మన్ పద్మ తులసిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 చిట్నిడి శ్రీనివాస నాగమణి దంపతులు, జోన్ చైర్మన్ డాక్టర్ గరికపర్తి నమశివాయ, కటకం శ్రీనివాస్, ఉమా, సామ రత్నమాల, షర్మిల, మోహన్ కుమార్, పులవర్తి కుమార్, మధురవాణి, ఇంద్రకంటి శ్రీనివాస్, నాగేశ్వరి పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రీజియన్ చైర్పర్సన్ లయన్ పద్మ తులసి గారి ఆధ్వర్యంలో ఈ రీజియన్లో గల 16 క్లబ్బుల నుంచి సభ్యులతో కలిపి బర్డ్ ఫీడర్స్ ఆవిష్కరించారు. ప్రతి క్లబ్కి కూడా ఈ బర్డ్ ఫీడర్స్ ఆవిడ అందజేయడం, ఇది ముఖ్యమైన కోణంలో మరి ఈ బర్డ్ ఫీడర్స్ పెట్టి అందులో రోజు పక్షుల కోసం ఆహారం, అలాగే మరి ఈ నీళ్లు నింపడం అనేది వాళ్ళ బాధ్యతగా తీసుకుని చేస్తున్నారు. అలాగే వివేకానంద పార్క్లో కూడా చేస్తున్నారు. గత 4 సంవత్సరాలు బట్టి పద్మ తులసి గారు ఈ కార్యక్రమం చేపట్టడం, ఆవిడని ఫాలో అవుతూ ఆవిడ స్ఫూర్తితో మరి ఈ మళ్ళీ అందరూ పర్చేస్ చేయడం, ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఈ ఆలోచన రాదు. ఆవిడకి వచ్చిన గొప్ప ఆలోచనని అందరి చేత చేయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇదే కాకుండా లయన్స్ క్లబ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లోని సభ్యులు, కాకినాడలో చాలా క్లబ్బులు ఉన్నాయి. అలాగే పరిసర ప్రాంతాల్లో సామర్లకోట నుంచి మా గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారు వచ్చారు, వారి క్లబ్బు, వీళ్ళందరూ కూడా మరి పశువులకు సంబంధించి ఆవులు కానీ గేదెలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చిన్న చిన్న నీటి తొట్టును కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ స్ఫూర్తితో. కొంతమంది వాళ్ళ ఇళ్లలో మేడ మీద డాబాల్లో ఒక ఇల్లుతో నీళ్లు పెట్టడం, యొక్క చల్లని ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మరి చేస్తున్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో, అదే కాకుండా లయన్స్ జిల్లాలో గవర్నర్ గారు పిలుపు మేరకు మిగతా సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ వేసవికాలంలో పక్షులు చనిపోకుండా దాహార్తం తీర్చి ఏర్పాటు చేయాలని, ఇతరులుగా నీటి కుంటలు కానీ చెరువులు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో లేక అవి ఆకలితో అనుమతించిపోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మరి సోదరి పద్మ తులసి గారు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమానికి అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నారు. ఈ వేసవి కాలంలో మామూలుగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ ఫీడర్స్. దీనిలో పప్పు దినుసులు బియ్యం ఏమైనా వేస్తే ఎంత అవసరమో అంతే తినేలాగా పైన దీన్ని వాటర్ పోసి, వాటర్ కూడా ఈ వేసవి కాలం బాగా ఉపయోగపడే విధంగా ఈ పక్షుల్ని, ఈ కాంక్రీట్ అయిపోతున్న ఈ నగరంలో వాటికి ఏదైనా ఆవాసాలు ఉన్న ఈ ఫీడ్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆవిడకి ఆలోచన రావడం, గత 4 సంవత్సరాల నుంచి వివిధ సందర్భాల్లో వాటిని పంపిణీ చేయడం చాలా హర్షించదగిన విషయం. మనం మా క్లబ్ ద్వారా చాలామందికి ఎన్నో రకాలుగా సాయం చేస్తూ ఉంటాం. ప్రకృతిలో ఒక భాగం ఆ పక్షులు, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి కూడా మనం దాహార్తిని ఉష్ణోత్పాదన తీర్చాలనే ఉద్దేశంతో వారు ముందుకు రావడం, గత 4 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ పనిచేయడం, ఈరోజు ఈ రీజియన్లో ఉన్న క్లబ్ల అందరి చేత కూడా వారందరికీ 2 ఈ బర్డ్ ఫీడర్స్ ఇవ్వడం, వారు కూడా అవసరమైనప్పుడు మిగతా ఏమైనా కావాలంటే వారి కాంట్రిబ్యూషన్తో కూడా క్లబ్కి ఒక 10 చొప్పున వీటిని సమకూర్చుకుని అవసరమైన చోట వీటిని ఏర్పాటు చేసి మీ ఇంటి పెరడ్లోనే దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ కాలనీలో కూడా ఏమైనా చెట్లు ఉంటే దానికి వేలాడి తీసుకుంటే ఉపయోగంగా ఉంటుందని చెప్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మా పద్మ తులసి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇదే బాటలో మిగతా క్లబ్ సభ్యులందరూ, మిగతా లీడర్స్ అందరూ కూడా వారి ఆలోచనల పరిధిలో అందరూ కూడా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.